ఐయామ్ గోయింగ్ త్రూ వీడియో నేను ఒక కమెంట్ చూసాను. సో, మా మదర్, మా గ్రాండ్ మదర్ ఎప్పుడు ఎటువంటి స్కిన్ రొటీన్స్ వాడలేదు. వాళ్ళ స్కిన్ చాలా బావుంది. బట్ ఇప్పుడేంది డెర్మటాలజిస్ట్ అందరూ చాలా ఎక్కువ స్కిన్ రొటీన్ చెప్తున్నారు అని చెప్పి ఒక క్వెషన్ అడిగారు. మెయిన్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే అప్పుడున్న ఎన్వైరన్మెంటల్ కండిషన్ ఇప్పుడున్న దానికి చాలా డిఫరెన్స్ ఉంది. ఇప్పుడు మనం చాలా ఎక్కువ అమౌంట్ ఆఫ్ పొల్యూషన్ గానీ, యూవీ రేస్ గానీ ఎక్స్‌పోజ్ అవుతున్నాము. అండ్ మన స్కిన్ విల్ బి ద ఫస్ట్ వన్ టు గెట్ ఎక్స్‌పోజ్డ్ టు దట్. సెకండ్ థింగ్ వచ్చేసరికి డైట్. అప్పుడు వాళ్ళేంటంటే వేడి వేడిగా వండుకొని తినేవారు. అండ్ ఆల్సో ఫర్మెంటెడ్ ఫుడ్ లైక్ బటర్ మిల్క్ అది ఎక్కువగా తీసుకునేవారు. ఇప్పటికొచ్చేసరికి మనం అంతా ఏంటి అంటే స్టోరేజ్ కానీ, ప్రాసెస్డ్ గానీ, టిన్ ఫుడ్ గానీ ఇవన్నీ ఎక్కువ వాడుతున్నాము. సో, దట్ ఈస్ డైరెక్ట్‌లీ రిలేటెడ్ టు ద స్కిన్ హెల్త్ కండిషన్. థర్డ్‌కొచ్చేసరికి స్ట్రెస్. సో, స్ట్రెస్‌తో రిలేట్ చేసుకుంటే ఏంటంటే చాలా వరకు అది హార్మోనల్ ఫ్లక్చుయేషన్ చూపించి అది కూడా మళ్ళీ మన స్కిన్ మీద బ్రేకౌట్స్ కింద, హెయిర్ ఫాల్ కింద ఇలా చూపిస్తుంది. ఫోర్త్ అనేది స్క్రీన్ టైమ్. సో, స్క్రీన్‌లో ఎక్కువగా ఎక్స్‌పోజ్ అయ్యేది బ్లూ రేస్‌కి. అండ్ బ్లూ రేస్ ఆర్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ విచ్ ఆర్ రిలేటెడ్ ఫర్ ఏజింగ్ యాస్ వెల్ యాస్ పిగ్మెంటేషన్. సో, మన స్కిన్ వీటన్ని కండిషన్స్ తోటి ఫైట్ చేయాల్సి ఉంటుంది. కాబట్టి మనం బేసిక్ స్కిన్ రొటీన్ అనేది యూజ్ చేసుకోవాలి. క్లెన్జర్, సన్ స్క్రీన్, మాయిశ్చరైజర్. ఇది కాకుండా మీకేమైనా హెల్త్ రిలేటెడ్ ఇష్యూస్ లైక్ పింపుల్స్ కానీ, పిగ్మెంటేషన్ గానీ, హెయిర్ ఫాల్ గానీ ఉన్నప్పుడు బయట మెడికల్ షాపో లేకపోతే సో కాల్డ్ కాస్మెటాలజిస్ట్ దగ్గర కాకుండా ఒక సర్టిఫైడ్ డెర్మటాలజిస్ట్ దగ్గరికి వెళ్ళి మీ కన్సర్న్‌ని యూ కెన్ గెట్ ఇట్ ట్రీటెడ్.